పి గన్నవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం జరిగింది. పిఠాపురంలో జరగబోయే 12వ ఆవిర్భావ సభ పోస్టర్ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 14వ తేదీన జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జై జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు ఈ నియోజకవర్గం నుండి జన సైనికులు ఏ విధంగా తరలి వెళ్ళాలనే దాని మీద ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి బండారు శ్రీని గారు, అదేవిధంగా కరాటం సాయి గారు, పి చంద్రమోహన్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఏ విధంగా పార్టీ అభివృద్ధి చెందనే దాని మీద మాట్లాడటం జరిగింది. జన సైనికుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఎంతో క్రమశిక్షణతో కలిగినటువంటి జనసేన పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవానికి జయప్రదం చేయడంలో వీళ్ళంతా కూడా పాల్గొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారాగా ఎప్పుడు బయలుదేరాలి, ఏ విధంగా బయలుదేరాలి, వారికి ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఏ విధంగా చేయాలనే దాని మీద చర్చించుకుని ఒక నిబద్ధతతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ జన సైనికులు ఏ విధంగా ఉంటారనే దాన్ని సూచించడం కూడా జరిగింది. చేత ఈ నెల 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి ఈ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఆ ఆవిర్భావ సభను